హలో వ్యూవర్స్, ఈరోజు క్లాస్లో మనం ఒకే సెంటెన్స్లో రెండు టెన్స్లు ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి తెలుసుకున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ రెండు టెన్సెస్ని మనం ఒకే సెంటెన్స్లో ఎలా రాయాలో కొన్ని అందమైన వాక్యాలతో ఇప్పుడు మనం ప్రారంభిస్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఫస్ట్ వర్బ్ని వాడతాం. హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ ఉంటే ఆ వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ కలుపుతాం. సబ్జెక్ట్స్ వి కానీ దే కానీ యూ కానీ ఉంటే వర్బ్ వన్ అలానే రాస్తాం. ఇక ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్, ఫస్ట్ వర్బ్, ఇంగ్ ఫామ్ ఖచ్చితంగా మనం యాడ్ చేయాలి. ఆబ్జెక్ట్ అనేది కామన్ ప్రతి సెంటెన్స్కి. ఈ రెండు టెన్స్ని మనం ఒకే సెంటెన్స్లో ఎలా రాయాలో కొన్ని ఎగ్జాంపుల్తో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నీ స్వరాన్ని ఇష్టపడతాను, ఇంకా ఈ క్షణంలో అది నా హృదయంలో వినిపిస్తుంది. అంటే నీ వాయిస్ అంటే నాకు ఇష్టం, అది నా హృదయంలో వినిపిస్తుంది. ఇక్కడ వాయిస్ అంటే ఇష్టం అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. అలానే ఇప్పుడు వినిపిస్తోంది అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. దీన్ని ఎలా రాస్తామో చూడండి. ఫస్ట్ నేను నీ స్వరాన్ని ఇష్టపడతానంటే ఎవరు ఇష్టపడుతున్నారు? నేను, కాబట్టి అయి రాస్తాం. అయి తర్వాత చేసే పని ఏంటంటే ఇష్టపడ్డం, కాబట్టి ఇష్టపడ్డాన్ని మనం లవ్ అని రాయొచ్చు, లైక్ అని రాయొచ్చు. ఐ ఇష్టపడ్డాన్ని మనం లైక్ అని రాస్తున్నాను ఇక్కడ, ఐ లైక్. ఏమి ఇష్టపడతాను? నీ స్వరం అంటే యువర్ వాయిస్, ఐ లైక్ యువర్ వాయిస్. ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఉంది కాబట్టి మనం కలపడానికి అండ్ అనేది వాడుతున్నాం. అండ్ ఈ క్షణంలో అది నా హృదయంలో వినిపిస్తుంది. హృదయంలో వినిపిస్తుందన్నా నేను వింటున్నానన్నా రెండు ఒకటే అన్నమాట. కాబట్టి వినేది నేనే కాబట్టి ఐ రాస్తాం. ఐ పక్కన మనం యామ్ రాయాలి, ఐఆమ్. వినడాన్ని మనం లిజన్ అంటాం. వింటూ ఉన్నాం కాబట్టి దానికి ఇంగ్ కలిపితే లిజనింగ్ అవుతుంది. ఐఆమ్ లిజనింగ్ టు ఇట్. అది అంటే మనం ఇట్ రాస్తాం, ఐఆమ్ లిజనింగ్ టు ఇట్. ఎక్కడ వింటున్నాను? నా హృదయంలో, అంటే ఇన్ మై హార్ట్, ఇన్ మై హార్ట్. ఐ లైక్ యువర్ వాయిస్ అండ్ ఐఎమ్ లిజనింగ్ టు ఇట్ ఇన్ మై హార్ట్. నేను నీ కళ్ళను ప్రేమిస్తున్నాను, ఇంకా ఈరోజు వాటి అందంలో మునిగిపోతున్నాను. ఇక్కడ నేను అంటే ఐ రాస్తున్నాను, ప్రేమిస్తున్నానంటే లవ్, ఐ లవ్. వేటిని ప్రేమిస్తున్నాను? నీ కళ్ళను, అంటే యువర్ ఐస్, ఐ లవ్ యువర్ ఐస్, ఐ లవ్ యువర్ ఐస్. ఇంకొక సెంటెన్స్ ని కలుపుతున్నాం కాబట్టి మనం ఇక్కడ అండ్ రాయాలి. అండ్ ఈ రోజు అంటే రైట్ నౌ లేదా టుడే. ఇప్పుడు అంటే రైట్ నౌ అనొచ్చు, టుడే అనొచ్చు. రైట్ నౌ వాటి అందంలో మునిగిపోతున్నాను, అంటే ఎవరు మునిగిపోతున్నారు? నేను, కాబట్టి ఐ రాయాలి. ఐ తర్వాత యామ్ రాయాలి, ఐ యామ్. మునిగిపోవడాన్ని మనం డ్రాన్ అంటాం, DROWN, డ్రాన్. మునిగిపోతున్నాను వాటి ఇంగ్ కలిపితే డ్రానింగ్. వేటిలో మునిగిపోతున్నాను? వాటి అందం, ఇన్ దేర్ బ్యూటీ. వాటి అంటే ఇన్ దేర్ అవుతుంది, ఇన్ దేర్ బ్యూటీ, ఇన్ దేర్ బ్యూటీ. ఐ లవ్ యువర్ ఐస్ అండ్ రైట్ నౌ ఐఆమ్ డ్రానింగ్ ఇన్ దేర్ బ్యూటీ. నువ్వు ఎప్పుడు నా కళ్ళలేక చూస్తావు, ఇప్పుడు నా హృదయాన్ని కరిగిస్తున్నావు. కళ్ళలేక చూడడం అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు హృదయాన్ని కరిగిస్తూ ఉన్నావు అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో నువ్వు అంటే యూ, నువ్వు చేసే పని చూడడం. చూడ్డాన్ని ఏమంటామంటే లుక్ అనొచ్చు, సీ అనొచ్చు. ఇక్కడ మనసు పెట్టి చూడడాన్ని మనం లుక్ అంటాం. సో యూ ఎప్పుడు కాబట్టి మనం ఆల్వేస్ అని రాస్తాం. యూ ఆల్వేస్. చూడడాన్ని ఏమంటాం? లుక్. ఇంటూ, లుక్ పక్కన ఇంటూ రాస్తాం. లుక్ ఇంటూ ఎక్కడ చూస్తున్నావు? నా కళ్ళలోకి, అంటే మై ఐస్. యూ ఆల్వేస్ లుక్ ఇంటూ మై ఐస్. అండ్ ఇప్పుడు అంటే మనం రైట్ నౌ అని రాస్తాం. ఇక్కడ కామా పెట్టండి. అండ్ రైట్ నౌ నా హృదయాన్ని కరిగిస్తున్నావు. ఎవరు కరిగిస్తున్నారు? నువ్వు, కాబట్టి యూ రాయాలి. యూ పక్కన మనం ఆర్ రాస్తాం, యు ఆర్. కరిగించడాన్ని మెల్ట్ అంటాం, దానికి ఇంగ్ కలిపితే మెల్టింగ్ అవుతుంది, యు ఆర్ మెల్టింగ్. ఎవరిని కరిగిస్తున్నావు? మా హృదయాన్ని, మై హార్ట్.
ఈ సెంటెన్స్ ఇలా చెప్పండి. యు ఆల్వేస్ లుక్ ఇన్ టు మై ఐస్ అండ్ రైట్ నౌ యు ఆర్ మెల్టింగ్ మై హార్ట్. నేను నిన్ను ఎంతగానో ఇష్టపడతాను, కానీ నన్ను నువ్వు పట్టించుకోవడం లేదు. సో నేను ఇష్టపడుతున్నాను ఎక్కువ, నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. ఈ సెంటెన్స్ ఎలా చెప్తామంటే, ఫస్ట్ నేను ఇష్టపడతాను ఎక్కువగా అంటే నేను అంటే ఐ రాయాలి. ఇష్టపడ్డాన్ని మనం లవ్ అంటాం, లైక్ అంటాం. ఐ లవ్ ఎవరిని, నిన్ను, కాబట్టి యూ రాస్తాం. ఎక్కువ అంటే సో మచ్ రాయాలి. ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ మచ్ అని చెప్పొద్దండి. టూ మచ్ అంటే పనికిరాని పనులకి మనం టూ మచ్. ఇది మంచి పని అంటే ఏదైనా నెగిటివ్ సెన్స్ లో మనం టూ మచ్ వాడతాం. ఎక్కువ మాట్లాడద్దు, డోంట్ టాక్ టూ మచ్, అలాంటి వాటికి వాడాలి. ఐ లవ్ యూ సో మచ్ ఇవి పాజిటివ్ అనమాట. ఐ లవ్ యూ సో మచ్. ఇక్కడ ఇంతకుముందు అక్కడ పట్టించుకోవడం లేదండి, అంటే నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ ఇష్టపడడం, ఇక్కడ పట్టించుకోవడం లేదు. నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం బట్ రాస్తాం. రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉంటే బట్ రాయాలి. ఐ లవ్ యూ సో మచ్ బట్ నన్ను నువ్వు పట్టించుకోవడం లేదు. నువ్వు అంటే ఇక్కడ యూ రాయాలి, యూ పక్కన ఆర్ రాయాలి. యు ఆర్ ఇగ్నోర్ అంట, యు ఆర్ ఇగ్నోరింగ్. పట్టించుకోకపోవడానికి మనం ఇగ్నోర్ అంటాం. దానికి ఇంగ్ కలిపితే ఇంగ్ అవుతుంది, ఇగ్నోరింగ్ అవుతుంది. యు ఆర్ ఇగ్నోరింగ్ మీ, యు ఆర్ ఇగ్నోరింగ్ మీ. ఐ లవ్ యూ సో మచ్ బట్ యు ఆర్ ఇగ్నోరింగ్ మీ. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తావు, ఈ క్షణం నన్ను ఎర్రబడేలా చేస్తున్నావు. ఈ సెంటెన్స్ ఎలా రాస్తాం? నువ్వు అంటే ఫస్ట్ మనం ఐ రాస్తాం. నవ్విస్తావంటే నవ్వేలా చేయడం అని అర్థం. సో నువ్వు నవ్విస్తావు, సో నవ్వించేది నువ్వు కాబట్టి మనం యూ రాయాలి, ఐ రాయకూడదు. నవ్వించేది నువ్వు కాబట్టి ఇక్కడ మనం యూ రాయాలి. సో ఇక్కడ నేను యూ రాస్తున్నాను. యూ నవ్వేలా చేయడం. సో ఎలా, ఎప్పుడు అంటే మనం ఆల్వేస్ రాస్తాం. యూ ఆల్వేస్, యూ ఆల్వేస్. నవ్వించడం అంటే నవ్వేలా చేయడం, చేయడానికి మనం మేక్ అంటాం. యూ ఆల్వేస్ మేక్ ఎవరిని, నన్ను, మేక్ మీ స్మైల్. యు ఆల్వేస్ మేక్ మీ స్మైల్ అంటే ఇక్కడ చిరునవ్వు అని అర్థం. యు ఆల్వేస్ మేక్ మీ స్మైల్. అండ్ ఈ క్షణం అంటే రైట్ నౌ. ఈ క్షణం అంటే మనం రైట్ నౌ రాయాలి. రైట్ నౌ నన్ను ఎర్రబడేలా చేస్తున్నావు. ఎవరు చేస్తున్నారు? నువ్వు కాబట్టి యూ రాయాలి. యూ పక్కన ఆర్ రాయాలి. యు ఆర్ చేయడాన్ని మనం మేక్ అంటాం. ఇంగ్ కలపాలి కాబట్టి మేకింగ్. యు ఆర్ మేకింగ్ ఎవరిని, నన్ను అంటే మీ రాయాలి. యు ఆర్ మేకింగ్ మీ బ్లష్. యు ఆర్ మేకింగ్ మీ బ్లష్, బిఎల్యుఎస్హెచ్. ఈ సెంటెన్స్ చదివితే యు ఆల్వేస్ మేక్ మీ స్మైల్ అండ్ రైట్ నౌ యు ఆర్ మేకింగ్ మీ బ్లష్. మన మొదటి కలయిక నాకు గుర్తొస్తుంది మరియు ఆ మాయను నేను ఇంకా అనుభూతి చెందుతున్నాను. ఇప్పుడు గుర్తొస్తుంది అంటే నేను గుర్తుకు తెచ్చుకుంటున్నాను. ఎవరు గుర్తు తెచ్చుకుంటున్నారు? నేను కాబట్టి ఐ రాయాలి. ఐ గుర్తు రావడాన్ని మనం రిమెంబర్ అంటాం. రిమెంబర్, ఐ రిమెంబర్. ఏం గుర్తుకొస్తుంది? మొదటి కలయిక. సో కలయికను మనం మీటింగ్ అంటాం. ఐ రిమెంబర్ అవర్ ఫస్ట్, మొదటి కలయిక కాబట్టి ఫస్ట్ రాస్తాం. ఫస్ట్ మీటింగ్. ఐ రిమెంబర్ అవర్ ఫస్ట్ మీటింగ్. ఐ రిమెంబర్ అవర్ ఫస్ట్ మీటింగ్. ఇంకొక సెంటెన్స్ కలపాలి కాబట్టి ఇక్కడ నేను అన్ రాస్తున్నాను. అన్ రాసిన తర్వాత రెండవ సెంటెన్స్, ఆ మాయను నేను ఇంకా అనుభవిస్తున్నాను. అండ్ ఇక్కడ ఐ రాయాలి. ఐ తర్వాత యామ్ రాస్తాం. ఇంకా అనేదానికి మనం స్టిల్, ఐ ఆమ్ స్టిల్. అనుభూతి చెందడాన్ని మనం ఫీల్ అంటాం. దానికి ఇంగ్ కలిపితే ఫీలింగ్ అవుతుంది. ఐ ఆమ్ స్టిల్ ఫీలింగ్. ఆ మాయ అంటే ద మ్యాజిక్. మాయను ఏమంటామంటే మాయను మ్యాజిక్ అంటాం కాబట్టి ఇక్కడ మ్యాజిక్ రాశాను. ఐ రిమెంబర్ అవర్ ఫస్ట్ మీటింగ్ అండ్ ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ ఇట్, ఫీలింగ్ ద మ్యాజిక్. నువ్వు నన్ను మిస్ అవుతున్నావు, నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను. నువ్వు నన్ను మిస్ అవుతున్నావు. నువ్వు అంటే యూ, యాక్షన్ మిస్ అవ్వడం కాబట్టి మిస్. యూ మిస్ మీ, యూ మిస్ మీ అంటే నువ్వు నన్ను మిస్ అవుతున్నావు. అండ్ నేను కూడా నేను మిస్ అవుతున్నాను. నేను అంటే ఇక్కడ ఐ రాస్తాం. ఐ పక్కన మనం ఐఆమ్ రాస్తాం. మిస్కి ఇంగ్ కలిపితే మిస్సింగ్. ఐఆమ్ మిస్సింగ్ ఎవరిని, కాబట్టి యూ. ఐఆమ్ మిస్సింగ్ యూ. కూడా అంటే ఇక్కడ టూ రాస్తాం. యూ మిస్ మీ అండ్ ఐఆమ్ మిస్సింగ్ యూ టూ. యూ మిస్ మీ అండ్ ఐఆమ్ మిస్సింగ్ యూ టూ. ఆమె ప్రతి రాత్రి నాకు కాల్ చేస్తుంది.
కానీ ఈరోజు చేయడం లేదు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఆమె, కాబట్టి షీ రాయాలి. ప్రతిరోజు చేయడం కాబట్టి రెగ్యులర్ యాక్టివిటీస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కాల్ చేయడానికి మనం కాలే రాయొచ్చు, సీ కాల్. సీ హీ ఇట్ వచ్చినప్పుడు మనం ఎస్ కలపాలి, కాబట్టి సీ కాల్స్. ఎవరికి? నా, మీ. ప్రతి రాత్రి అంటే ఎవ్రీ నైట్. సీ కాల్స్ మీ ఎవ్రీ నైట్. సీ కాల్స్ మీ ఎవ్రీ నైట్. సీ కాల్స్ మీ ఎవ్రీ నైట్. ఇక్కడ ఆమె చేయడం లేదంటే నెగిటివ్లో ఉంది కాబట్టి మనం బట్ అనేది రాస్తాం. బట్ ఈరోజు చేయడం లేదు. షీ, ఆమె చేయడం లేదు కాబట్టి ఆమె అంటే సి రాస్తాం. సి పక్కన మనం ఈజ్ రాయాలి. లేదు, చేయడం లేదు కాబట్టి మనం నాట్ రాయాలి. సి ఈస్ నాట్ కాల్. ఇంగ్ కలిపితే దానికి ఇంగ్, కాలింగ్. సి ఈస్ నాట్ కాలింగ్. ఎవరికి? నాకు. సి ఈస్ నాట్ కాలింగ్. సి కాల్స్ మీ ఎవ్రీ నైట్ బట్ సి ఈస్ నాట్ కాలింగ్ మీ. ఈరోజు అంటే టుడే రాయొచ్చు. నువ్వు నా లోకాన్ని రంగులుగా చేస్తావు. ఇంకా ఈరోజు నీ నవ్వులలో జీవిస్తున్నాను నేను. ఇక్కడ నువ్వు నా లోకాన్ని రంగులుగా చేస్తావంటే, నువ్వు అంటే యు, యు రాయాలి. చేయడాన్ని మనం మేక్ అంటాం. యు మేక్. ఎవరిని? నా లోకాన్ని అంటే మై వరల్డ్. మై వరల్డ్. రంగులమయ, రంగులు అంటే కలర్ఫుల్ అంట. కలర్ఫుల్. యు మేక్ మై వరల్డ్ కలర్ఫుల్. అండ్ ఈరోజు అంటే టుడే. అండ్ టుడే నీ నవ్వులో జీవిస్తున్నాను. ఎవరు? నేను. నేను కాబట్టి ఇక్కడ ఐ రాస్తాం. ఐ పక్కన మనం యామ్ రాస్తాం. నివసించడానికి మనం లివ్ అంటాం. దానికి ఇంగ్ కలపాలి కాబట్టి లివింగ్. ఐ ఆమ్ లివింగ్. ఎక్కడ నివసిస్తున్నాను? నీ నవ్వులో. ఐఆమ్ లివింగ్ ఇన్ యువర్ స్మైల్. యువర్ స్మైల్. యు మేక్ మై వరల్డ్ కలర్ఫుల్ అండ్ టుడే ఐఆమ్ లివింగ్ ఇన్ యువర్ స్మైల్. నేను ఆఫీస్కి మండే నుండి ఫ్రైడే వరకు హాజరవుతాను. కానీ ఈ వారం ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నాను. నేను అంటే ఫస్ట్ ఐ రాస్తాం. యాక్షన్ హాజరవ్వడం. హాజరవ్వడానికి మనం అటెండ్ అంటాం. ఐ అటెండ్. ఎక్కడికి అటెండ్ అవుతాను? ఆఫీస్. ఐ అటెండ్ ఆఫీస్. ఎప్పటి నుంచి? మండే నుంచి ఫ్రైడే వరకు. సో ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఇప్పుడు నేను హాజరు అవ్వడం లేదు కాబట్టి నెగిటివ్ సెన్స్లో ఉంటే మనం బట్ రాస్తాం. బట్ నేను అంటే ఐ రాస్తాం. ఐఆమ్. పని చేయడాన్ని ఏమంటాం? వర్క్. దానికి ఇంగ్ కలిపితే వర్కింగ్. ఐఆమ్ వర్కింగ్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ హోమ్. ఫ్రమ్ హోమ్. ఐ అటెండ్ ఆఫీస్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే బట్ ఐఆమ్ వర్కింగ్. బట్ ఈ వారం కాబట్టి దిస్ వీక్ అని రాస్తాం. బట్ దిస్ వీక్ ఐఆమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఐఆమ్ వర్కింగ్ ఫ్రమ్ మై హోమ్. మా ఇంటి నుంచి పనిచేస్తున్నాను అంటే మై హోమ్ అని రాస్తాం. ఫ్రమ్ మై హోమ్. ఐ అటెండ్ ఆఫీస్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే బట్ దిస్ వీక్ ఐఆమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ప్రతి వీకెండ్ మేము కలుసుకుంటాం, కానీ ఈరోజు సంథింగ్ స్పెషల్ ప్లాన్ చేస్తున్నాం. కలుసుకునేది మేము కాబట్టి ఇక్కడ మనం వీ రాయాలి ఫస్ట్. కలుసుకోవడానికి మనం మీట్ అంటాం. సో వీ మీట్. ప్రతి వారాంతం అంటే ఎవ్రీ వీకెండ్. ఈ రోజు మాత్రం ప్లాన్ చేస్తున్నాం ఒక స్పెషల్. సో ఇది పాజిటివ్ అది బట్టి మనం అని రాస్తాం. అండ్ మేము కాబట్టి వీ పక్కన మనం ఆర్ రాయాలి. ప్లాన్ చేయడానికి మనం ప్లాన్ అంటాం. దానికి ఏం కలిపితే ప్లానింగ్ అవుతుంది. వీఆర్ ప్లానింగ్. ఏం ప్లాన్ చేస్తున్నాం? సంథింగ్ స్పెషల్. సంథింగ్, ఏదో స్పెషల్ ప్లాన్ చేస్తున్నాం అంటే సంథింగ్ స్పెషల్. వీఆర్ ప్లానింగ్ సంథింగ్ స్పెషల్ టుడే. We meet every weekend and we are planning something special today. మేము పనిని 9 గంటలకు ప్రారంభిస్తాం, కానీ ఈరోజు ముందే మొదలు పెడుతున్నాం. మేము అంటే ఇక్కడ వీ రాస్తాం. ప్రారంభించడానికి మనం స్టార్ట్ అనొచ్చు, బిగిన్ అనొచ్చు. సో వి స్టార్ట్. పని అంటే వర్క్ అని రాస్తాం. వి స్టార్ట్ వర్క్. 9 గంటల కంటే at 9. వి స్టార్ట్ వర్క్ at 9. కానీ ఈరోజు ముందే మొదలు పెడుతున్నాం. నెగిటివ్ సెన్స్ ఉంది కాబట్టి బట్. మేమంటే వీ రాస్తాం. వీ పక్కన ఆర్ రాస్తాం. వీఆర్. మొదలు పెట్టడాన్ని మనం స్టార్ట్ అంటాం, కాబట్టి స్టార్ట్ ఇంగ్ పెట్టడాన్ని ఇంగ్ కలపాలి కాబట్టి స్టార్టింగ్ అవుతుంది. వీఆర్ స్టార్టింగ్.
ఆ పని అంటే ఇట్లా రాస్తాం మనం. వీఆర్ స్టార్టింగ్ ఇట్ అర్లీ. తొందరగా అంటే ఏం రాస్తాం? అర్లీ. వీఆర్ స్టార్టింగ్ ఇట్ అర్లీ. వీ స్టార్ట్ వర్క్ అట్ 9, బట్ టుడే వీఆర్ స్టార్టింగ్ ఇట్ అర్లీ. ఈ రోజు అంటే ఇక్కడ టుడే చివరిలో అయినా రాసుకోవచ్చు, ఇక్కడ వీ తర్వాత అయినా రాయొచ్చు. టుడే వీఆర్, టుడే తర్వాత వీ చెప్పండి. టుడే వీఆర్ స్టార్టింగ్ ఇట్ అర్లీ.